ద థర్స్డే మర్డర్ క్లబ్. ఇది ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఆగస్ట్ 28, 2025 అంటే ఈ రోజున మనకి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. అది కూడా మల్టీ లాంగ్వేజ్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 58 minutes అయితే ఉంది. మిస్టరీ కామెడీ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఒక సీన్లో అయితే అడల్ట్ సీన్ ఉంటుంది, అంతే. మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, పర్వాలేదు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక రిటైర్మెంట్ హోమ్లో 4 ముసలోళ్ళు ప్రతి గురువారం కలిసి ఒక పాత కేసుని అయితే ఓపెన్ చేస్తారు. కానీ వాళ్ళు ఊర్లోనే ఒక నిజమైన హత్య అయితే జరగడంతో ఈ సీరియస్ రీసెర్చ్గా మారుతుంది. సో కామెడీ, ఫ్రెండ్షిప్ అండ్ వీళ్ళ తెలివితో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే మూవీ అయితే బాగుంది, మంచి కాజీ కామెడీ మిస్టరీ చూసానన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే 4 ముసలోళ్ళు ఒక ఓల్డ్ ఫేమస్ యాక్టర్స్ అనమాట. వీళ్ళు క్యాస్టింగ్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అండ్ మంచి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే కూడా ఇచ్చారు మూవీకి. ఇంకా నెక్స్ట్ వచ్చి కామెడీ ప్లస్ థ్రిల్లర్ మిక్స్. సో రొటీన్ కథ కాకుండా చాలా సరదాగా అయితే ఉంటుంది మూవీ అయితే. అటు కామెడీ, ఇటు థ్రిల్లర్ రెండింటిని మిక్స్ అయితే బాగానే చేశారు. అందులో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ముసలివారి స్మార్ట్ ఇమేజ్. సో వారిని వీక్గా చూపించకుండా స్మార్ట్గా చూపించారు. సో బ్రెయిన్ ఉన్న వాళ్ళకి బాడీ అక్కర్లేదు అన్నట్టుగా సింప్లిఫై చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎంగేజింగ్ స్టోరీ. కథలు అయితే చాలా సీరియస్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అయితే ఉన్నాయి, బోర్ అనిపించదు ఎండింగ్ వరకును. సో అంత మంచిగా తీసుకెళ్ళిపోయారు. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్. సో స్టోరీ కొంచెం అక్కడక్కడ మనకు స్లోగా ఉన్నట్టు అని అనిపిస్తుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కొంతమంది క్యారెక్టర్స్ మనం ఎక్కువగా గుర్తుపట్టగా కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటాము, అంతే. ఇంకా ప్రిడిక్టబుల్ పార్ట్స్. సో స్టోరీలో కొన్ని పార్ట్స్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది అని. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది ఒక లైట్, ఎంజాయబుల్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ. సో మీరు మిస్టరీ, కామెడీ అండ్ ఎమోషనల్ స్టోరీస్ని ఇష్టపడితే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఎంత గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.